హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిని కనుక చూసినట్లయితే బాడీ అంతా ఫిట్గా ఉంటుంది, కాకపోతే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు కానీ, లేదంటే కూర్చొని చేసే వర్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేదంటే డెలివరీ తర్వాత, ప్రెగ్నెంట్ తర్వాత లేడీస్లో ఎక్కువగా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తూ ఉంటాం. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ని మనం ఇంట్లోనే చాలా సులువుగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయినట్లయితే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనకి ఇంట్లోనే రెమెడీస్ని ఎలా ఫాలో అవ్వచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అల్లం. ఈ అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 1 to 2 teaspoons అంతా అల్లంని మనం గ్రేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది తేనె. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ అల్లంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon తేనెను కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్ని ఎవ్రీడే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత మనకి పడగడుపున ఈ మిక్స్చర్ని తీసుకోవాలి. ఈ గ్రేట్ చేసుకున్న అల్లం ఇంకా తేనె మిక్స్చర్ని మనం ఒక ఫస్ట్ డే తేనెలోనే స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటే అప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటి అంటే మనకి తేనె బాటిల్ ఉంటుంది కదా, అందులో ఒక 50 grams అంత అల్లంని మనం, లేదంటే ఒక 250 grams అంత అల్లంని గ్రేట్ చేసేసుకొని తేనెలోనే మనం యాడ్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎవ్రీడే మార్నింగ్ ఒక 1 to 2 tablespoons అంతా మనకి ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అల్లం అనేది మనకి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది, కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకి మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అంతేకాకుండా డైజెషన్ బాగుంటుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి బెల్లీ ఫ్యాట్ అనేది మనకి బ్లోటింగ్ వల్ల కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఆ బ్లోటింగ్ అనేది మనకి చాలా వరకు తగ్గిపోతుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ అల్లం ఇంకా ఈ హనీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మంచి యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల మనకి చాలా బాగా మన బాడీని టాక్సిన్స్ ఫ్రీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియల్ ఫ్రీగా కూడా ఉంచుతుంది. సో టాక్సిన్స్ మనకి లేనప్పుడు, బ్లోటింగ్ లేనప్పుడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా మనకి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ వాటర్ రిటెన్షన్కి కూడా ఈ అల్లం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అల్లం ఇంకా ఈ తేనె మిక్స్ అనేది మనం ఎవ్రీడే కనుక తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ కూడా మనకి బూస్టప్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే రోగనిరోధక శక్తి కూడా మనకి చాలా బాగా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ మిక్స్చర్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనకి పెద్దవాళ్ళ దగ్గర వరకు రెగ్యులర్గా ఎవరైనా తీసుకోవచ్చు. తేనె అనేది తీసుకునే వాళ్ళు ఒక ప్యూర్ ఫామ్ ఆఫ్ తేనె అనేది, అంటే చాలా ప్యూర్గా ఉండేది మంచి తేనెని తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఒకవేళ తేనె తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఓన్లీ అల్లంని కూడా మనం కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే మీకు బెల్లీ ఫ్యాట్ అనేది రిడక్షన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి గార్లిక్. వెల్లుల్లిపాయలు ఒక 1 to 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ తేనె తీసుకోవాలి. సేమ్ మనకి అల్లంని గ్రేట్ చేసుకున్నట్టే వెల్లుల్లిపాయలని కూడా నీట్గా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. రోజుకి ఒక 2 నుంచి 3 వరకు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 teaspoon ఈ వెల్లుల్లిపాయని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 teaspoon తేనెని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా మనం ఏంటంటే తేనెలోనే ఫస్ట్ ఈ గార్లిక్ని మనం గ్రేట్ చేసుకొని మొత్తం తేనె బాటిల్లో యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఎవ్రీడే మార్నింగ్ కూడా మీరు గ్రేట్ చేసి తీసుకుంటే బాగుంటుంది. టైం సేవ్ అవ్వాలి, కొంచెం మనకి వర్కింగ్ ఉమెన్స్ కానీ ఏదైనా తొందరలో ఉన్నారు అనుకున్నప్పుడు మనం ఫస్ట్ డే బాటిల్లో గ్రేట్ చేసి, టైం ఉన్నప్పుడు గ్రేట్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు ఒక 1 spoon తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. వెల్లుల్లిపాయలో ఏంటంటే మనకి ఫ్యాట్ రిడక్షన్ అనేది చేయడానికి చాలా మంచి కంటెంట్స్ అనేవి ఉంటాయి. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని బర్న్ చేయాలన్నా కానీ, లేదంటే ఫ్యాట్ని బర్న్ చేయాలన్నా కానీ మనకి బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మనకి అసిడిటీని పోగొడుతుంది, బ్లోటింగ్ అండ్ గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా
ఫ్యాట్ రిడక్షన్కి, వాటర్ రిడక్షన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇది మనకి ముందులాగా హనీ ఇంకా ఈ వెల్లుల్లిపాయ కూడా మనకి మిక్స్చర్ ఏంటి అంటే ఇమ్యూనిటీని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ మిక్స్చర్ని కూడా మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎవ్రీడే 1 స్పూన్ తీసుకోవచ్చు పడగడుపున. ఇలా కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ బెల్లీ ఫ్యాట్ అనేది రిడక్షన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టమక్ పెయిన్స్ కానీ, లేదంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సోర్ థ్రోట్ కానీ, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్స్కి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి ఈ వెల్లుల్లిపాయ ఇంకా ఈ తేనె అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మెయిన్గా మనకి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి రెగ్యులర్గా కనుక ఇది 1 స్పూన్ మీరు మార్నింగ్ పడగడుపున తీసుకున్నట్లయితే బెల్లీ ఫ్యాట్ అనేది మీకు రిడక్షన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే హెరిడిటరీ వల్ల, లేదంటే కొన్ని డిసీజెస్ని ఫేస్ చేస్తున్నప్పుడు, అంతేకాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా కానీ, లైఫ్ షెడ్యూల్ సరిగ్గా లేకపోయినా కానీ ఈ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. చాలామందిలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ హెవీ వెయిట్ని మనం క్యూర్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులని పాటిస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఏంటి అంటే మెడికల్ హాల్స్లో మనకి లభించే పిల్స్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని మన హెవీ వెయిట్ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వడానికి కోసం ఇప్పుడు రెమెడీ గురించి తెలుసుకుందాం. సో దానికోసం మనకి కావాల్సింది అల్లం. ఎందుకంటే అల్లం మనకి చాలా బాగా పనిచేస్తుందండి డైజెషన్కి, ఇంకా మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ చేయడానికి. అల్లం మనకి ఏంటి అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా మెటబాలిజం సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. కాబట్టి అల్లం అనేది మనకి వెయిట్ లాస్ ప్రాసెస్, ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు చాలా బాగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మనకి ఒక మంచి మెడిసిన్ లాగా, యాంటీబయాటిక్స్ ఉంటాయి ఇందులో, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని ఇది ఒక మంచి మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. సో క్యాలరీస్ బర్న్ చేయడానికి కానీ, కార్బోహైడ్రేట్స్ మనకి రెడ్యూస్ చేసుకోవడానికి కానీ, హార్ట్ రిస్క్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా క్యూర్ చేసుకోవడానికి, అండ్ మీకు వెయిట్ లాస్ అవ్వడానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది. సో దానికి మనం ఇక్కడ అల్లంని తీసుకుంటున్నాము. నెక్స్ట్ మనకి కావాల్సింది నిమ్మకాయ. ఫస్ట్ ఈ అల్లంని మనం నీట్గా కొన్ని పీసెస్, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ to 1 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. అల్లం నీట్గా వాష్ చేసాం కాబట్టి దీని పీల్ కూడా అలాగే ఉంచుకోండి. సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ నిమ్మకాయని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయల్ని కూడా నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలో ఉన్న జ్యూస్ అంతా కూడా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో మనం తీసి పెట్టుకోవచ్చు. ఇలా జ్యూస్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలు ఉంటాయి కదా, వీటితో మనం ఇప్పుడు ఆ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవి ఇలా తీసి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఈ తొక్కలన్నీ కూడా. ఎందుకంటే మనకి ఇందులో లెమన్ జ్యూస్ కంటే కూడా మనకి ఈ లెమన్ పీల్లోనే ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, లేదంటే మనకి హార్ట్ రిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి, ఇమ్యూనిటీని మనకు పెంచుతుంది అనమాట. అంటే రోగనిరోధక శక్తిని కూడా మనకి బాగా పెంచుతుంది. సో ఇలా మీరు ఈ పీసెస్ని కూడా తీసి ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ అల్లంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ టైం మనం పీల్ని, నిమ్మకాయవి తొక్కల్ని తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా మనం ఒక 5 to 6 minutes పాటు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఒక 5 to 6 minutes పాటు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ నీళ్ళని మనం గ్లాస్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఇంకా చల్లారలేదు, చల్లారిన తర్వాత నీళ్ళని గ్లాస్లోకి తీసుకోవాలి.
ఈ నీళ్ళు ఏంటి అంటే మనకి ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎవ్రీడే మార్నింగ్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ నీళ్ళని తీసుకోవాలి. ఈ వాటర్ మనం ఏంటి అంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి నిమ్మకాయ పీసెస్ ఇంకా అల్లంవి ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, స్ట్రెయిన్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో అలా మీరు ఏంటి అంటే మీకు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ కనుక మీరు ఇది తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ నీళ్ళలో మీరు ఫస్ట్ ఈ తొక్కల్లోంచి మనం లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు హనీని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే హనీని కూడా స్కిప్ చేసి తీసుకున్నా కూడా మీకు బాగుంటుంది. కాకపోతే మనకి ఈ లైమ్ కానీ అంటే లెమన్ జ్యూస్ కానీ లేదంటే ఈ అల్లం కానీ ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మనకి మన డైజెషన్ని బూస్టప్ చేస్తుంది. సో దానివల్ల మనకి వెయిట్ లాస్ అనేది అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంతోపాటు మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంకా డైట్లో మంచి డైట్ తీసుకున్నట్లయితే కంట్రోల్ ఉంచుకొని మీకు వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ నీళ్ళని మీకు ఇలా గ్లాస్లోకి తీసుకొని కొంచెం చల్లార్చిన తర్వాత తీసుకున్నట్లయితే చాలా బాగా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.